తినే దగ్గర నుంచి మధ్యలో లేవకూడదంటారు. కూకోండి పెద్దయ్య. మావయ్య కూకోండి, సినిమావయ్య అందరూ కూకోండి. ప్రియమద, శ్రీలక్ష్మికి క్షమాపణ చెప్తావా లేదంటే శ్రీలక్ష్మి చేతి నీ చెంప కూడా పగలగొట్టించమంటావా? వాట్? వద్దు పెద్దయ్య. ఊరుకో శ్రీలక్ష్మి. ప్రియమద, క్షమాపణ చెప్పు. చెప్పు. సారీ సారీ సారీ. అమ్మగారు, అమ్మగారు. ఏటి పెద్దయ్య మీరు? అమ్మగారు చూడండి ఎట్టా వెళ్ళిపోయారో. పోతే పోని, సంస్కారం లేని మనుషులు అంతకంటే ఏం చేయగలరు? అమ్మా శ్రీలక్ష్మి, మా ప్రియం వదిలి నేను క్రమశిక్షణతో పెంచలేకపోయాను. తన వల్ల ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రూపంలో బాధపడుతూనే ఉన్నావు. నిన్నిలా చూడలేకపోతున్నాను. నా కూతురు చేసిన తప్పుకి నన్ను కూడా క్షమించమ్మా. అయ్యో పెద్దయ్య. వాట్? అయ్యో నాన్నగారు, మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? ఆవిడ గారు నాకు అమ్మ లాంటి వారు. మా అమ్మే నన్ను కొట్టిందనుకుంటాను. ఒకేంటి పెద్దయ్య. నీ గొప్ప మనసుకి రెండు చేతులెత్తి దండం పెట్టాలనుందమ్మా. కానీ వయసులో చిన్నవాళ్లకి దండం పెడితే ఆయుష్ తగ్గుతుందంటారు. అందుకే ఆ పని చేయలేకపోతున్నాను. శ్రీలక్ష్మి, నువ్వు వెళ్ళి మొహం కడుక్కునరా అమ్మా. అట్టగే పెద్దయ్య. మీరు కూర్చొని భోజనం చేయండి. కూర్చోండి. కూర్చో మధుసూదన్. కూర్చోండి, కూర్చోండి. రామ అనే శబ్దాన్ని నోరారా పలికితే చాలు సకల పాపాలు తొలగిపోతాయని పురాణ ప్రసిద్ధి. అలాంటి శ్రీరాముడి కళ్యాణం మనందరికీ మహాపర్వదినం. ఈ మహాపర్వదినాన్ని పూజలతో వేద మంత్రాలతో ప్రారంభించాల్సిన శుభగడియలు రాబోతున్నాయి. కళ్యాణం కోసం ముస్తాబైన మిథిలాపురి మహారాజు రాజశ్రీ జనక మహారాజు గారి జ్యేష్ఠ పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీతమ్మ వారిని తీసుకురమ్మనండయ్యా. అమ్మా శ్రీలక్ష్మి, నేనిచ్చిన స్ట్రోక్కి ఇంట్లోనే ఏదో ఒక మూలని పడుంటుంది అనుకున్నాను. కానీ నేనిచ్చింది అసలు స్ట్రోకే కాదన్నట్టు రెడీ అయ్యి టెంపుల్కి వచ్చింది. చెప్తాను నేను సంగతి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మమా. శ్రీలక్ష్మి, చెప్తాను నీ సంగతి. అయోధ్య మహారాజ రాజశ్రీ దశరథ మహారాజు గారి జ్యేష్ఠపుత్రుడు చిరంజీవి శ్రీరామచంద్రమూర్తి వారిని కూడా తీసుకురమ్మనండయ్యా. మధుసూదన్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
అమ్మా అయ్యో థ్యాంక్స్ మధుబాబు.